అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పితృవాక్య పరిపాలకుడు. అనగనగా విరాటపాలెం అనే ఊరిలో కిష్టప్ప మరియు వెంగలప్ప అనే తండ్రి కొడుకులు ఉండేవారు. కిష్టప్పకు తన కొడుకు వెంగలప్ప అంటే చాలా ఇష్టం. అయితే ఆ ప్రేమలో అనుక్షణం ఒక చిరుబెంగ ఉండేది. అదేంటంటే వెంగలప్ప మంచోడే, మాట వినేవాడే, కానీ లోకం తీరు తెన్నులు పెద్దగా తెలియవు. ఏదైనా పని చెబితే అక్షరాలా దాన్ని పాటిస్తాడు తప్ప సందర్భాన్ని బట్టి ఆలోచించడు. ఆ విషయం కిష్టప్పకు బాగా తెలుసు. అయినా సరే కొడుకును చేరదీసి అంతో ఇంతో వ్యాపారం నేర్పించాలని తపన పడేవాడు. ఒకరోజు కిష్టప్ప తన గదిలో కూర్చుని ఆలోచిస్తుండగా అతని దృష్టి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్లపై పడింది. కొబ్బరికాయలు బాగా కాశాయి. వీటిని సంతలో అమ్మించాలి అనుకున్నాడు. వెంటనే వెంగలప్పను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అన్నాడు. అబ్బాయి వెంగలప్ప, ఈ 100 కొబ్బరికాయలు తీసుకెళ్ళు. కాయ ఒక్కింటికి రూపాయి చొప్పున 100 కాయలు 100 రూపాయలకు అమ్మిరా. తక్కువకు అమ్మకు, ఎక్కువకు ఆశపడకు. సరిగ్గా 100 రూపాయలే తీసుకురావాలి. సరే నాన్నగారు అని స్పష్టంగా చెప్పాడు. వెంగలప్ప తండ్రి మాటను శిరసావహించాడు. తండ్రి చెప్పిన మాటను 10 సార్లు మనసులో వల్లెవేసుకుంటూ ఆ 100 కొబ్బరికాయలను బండి మీద వేసుకొని సంతకు బయలుదేరాడు. అతని కళ్ళల్లో తండ్రి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే పట్టుదల స్పష్టంగా కనిపించింది. ఆ రోజు సంతకు చేరగానే వెంగలప్పకు ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా కొబ్బరికాయలకు పెద్దగా గిరాకీ ఉండదు. కానీ ఆ రోజు మార్కెట్లో ఎందుకో కొబ్బరికాయల కొరత ఏర్పడింది. ధరలు అమాంతం పెరిగాయి. వెంగలప్ప తను తెచ్చిన కొబ్బరికాయలను బండిలో నుంచి దించుతూ ఉండగా ఒక పెద్ద వ్యాపారి అతని దగ్గరకు వచ్చాడు. అబ్బాయ్, నీ దగ్గర కొబ్బరికాయలు బాగానే ఉన్నట్టున్నాయి. ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. 100 కాయలు ఉన్నాయండి అని చెప్పాడు వెంగలప్ప. ఒక్కో కాయకు 2 రూపాయల చొప్పున నీ 100 కాయలకు 200 రూపాయలిస్తాను. అమ్మిస్తావా అని ఆ వ్యాపారి ఆశగా అడిగాడు. వెంగలప్ప ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతని మనసులో తండ్రి మాట మాత్రమే మెదులుతోంది. 100 రూపాయలే తీసుకురావాలి. అందువల్ల ఆ వ్యాపారితో, లేదు స్వామి, మా నాన్నగారు ఒక కాయకు రూపాయి చొప్పున అమ్మమన్నారు. అంతకు ఎక్కువైనా తక్కువైనా నేను అమ్మను. కావాలంటే 100కు తీసుకోండి, లేకపోతే లేదు అన్నాడు. ఆ వ్యాపారికి ఆశ్చర్యమేసింది. ఏంట్రా బాబు, లాభం వస్తుందంటే వద్దంటావా? వెర్రి పిల్లాడివా నువ్వు? సరేలే, 100 రూపాయలే ఇస్తానులే అని వెంటనే 100 రూపాయలు వెంగలప్ప చేతిలో పెట్టి ఆ 100 కొబ్బరికాయలను తన మనుషులతో బండిలో వేయించుకుని వెళ్ళిపోయాడు. వెంగలప్ప సంతోషంగా తండ్రి మాట నిలబెట్టుకున్నానని భావించాడు. సంతలో అందరికంటే ముందుగా సరుకు అమ్ముకొని సగర్వంగా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే 100 రూపాయలను తండ్రి కిష్టప్ప చేతిలో పెట్టి, నాన్నగారు, మీరు చెప్పినట్లే 100 కాయలు 100 రూపాయలకే అమ్మేశాను అని గర్వంగా చెప్పాడు. కిష్టప్ప ముఖంలో ఏదో తెలియని సంతోషం. కొడుకు తన మాట విన్నాడు కదా అని అనుకున్నాడు. కానీ వెంగలప్ప వచ్చిన గంటకు సంత నుంచి ఇతర వ్యాపారులు రావడం మొదలుపెట్టారు. వారంతా కిష్టప్ప ఇంటి ముందు గుమిగూడి అతని మీద తీవ్రంగా మండిపడ్డారు. ఏంటయ్యా కిష్టప్ప, నీ కొడుకు వెంగళ్ళప్ప చేసింది? సంతలో ధరలు 2 వాడు కాయకు రూపాయి చొప్పున అమ్మి వచ్చాడు. మా వ్యాపారం అంతా దెబ్బతింది అని నిలదీశారు ఇతర వ్యాపారులు. అసలు విషయం తెలుసుకున్న కిష్టప్పకు తల తిరిగినంత పనయింది. అయ్యో నా కర్మ, ఎంత నష్టం చేసుకున్నాడు రా నాయనా అని నెత్తి నోరు బాదుకున్నాడు కిష్టప్ప.
ఉన్నవి అమ్ముకొని తినడం కూడా చేతగాని వెర్రి వెంగళప్ప గురించి దిగులు పడిపోయాడు. తన కొడుకు అమాయకత్వాన్ని చూసి ఏమి చేయాలో తోచక మదనపడ్డాడు. ఇలా ఉండగా కొన్ని రోజుల తరువాత కిష్టప్ప ఇంట్లో ఒక వ్రతం జరుగుతూ ఉంటుంది. ఇంటి నిండా బంధువులతో అతిథులతో సందడిగా ఉంది. పూజకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చినా ఒక ముఖ్యమైన వస్తువు అరటిపళ్ళ గెల తీసుకురావడం మర్చిపోయాడు. కిష్టప్ప అతిథి మర్యాదల విషయంలో తలమునకలై ఉన్నాడు. అందువల్ల మళ్ళీ వెంగళప్పనే పిలిచి, అబ్బాయ్, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళు. 10 రూపాయలకు అరటిపళ్ళ గెల కొనిపోరా, బేరమాడు. కానీ సరిగ్గా 10 రూపాయలే చెల్లించాలి. సరే నాన్నగారు అని పంపాడు. వెంగళప్ప మళ్ళీ తండ్రి మాటను కంఠస్థం చేసుకొని 10 రూపాయలతో సంతకు బయలుదేరాడు. ఆ రోజు సంతలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కొబ్బరికాయలకు గిరాకీ ఉన్నట్లుగా అరటిపళ్లకు అస్సలు గిరాకీ లేదు. వర్తకులు తమ సరుకు ఎలాగైనా అమ్ముడుపోతే చాలని ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వెంగళప్ప ఒక అరటిపళ్ళ దుకాణం దగ్గరకు వెళ్ళి గెలబేరమాడటం ప్రారంభించేసరికి వర్తకుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎలాగోలా అమ్మి పారేద్దాం అని అనుకొని ఒక వర్తకుడు, ఈ గెల మీకు 5 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి అన్నాడు. వెంగళప్ప ముఖం చిట్లించాడు. అతని మెదడులో మళ్ళీ తండ్రి మాట మెరుపులా మెరిసింది. మా నాన్నగారు 10 రూపాయలకు కొనమన్నారు, తక్కువైతే నాకు వద్దు అన్నాడు దృఢంగా. వర్తకులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. సరే నాయనా, నీకోసమే 10 రూపాయలకి ఇస్తానులే అని నవ్వుతూనే ఆ అరటిపళ్ళ గెలను వెంగళప్పకు 10 రూపాయలకు అమ్మారు. వెంగళప్ప సంతోషంగా గెలను ఇంటికి తెచ్చి తండ్రికి ఇచ్చాడు. నాన్నగారు, మీరు చెప్పినట్లే 10 రూపాయలకు గెల కొనొచ్చాను అన్నాడు. కిష్టప్ప ఆ గెలను అందుకొని తన పనుల్లో నిమగ్నమయ్యాడు. కానీ తరువాత ఆ అరటిపళ్ళ గెల బేరం గురించి విన్నప్పుడు కిష్టప్ప పూర్తిగా డీలా పడిపోయాడు. అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంగళప్ప కాదు, వెర్రి వెంగళప్ప. లాభాలు వస్తే నష్టపోతాడు, నష్టాలు వస్తే లాభాలు అనుకుంటాడు. వాడికి లోకజ్ఞానం ఎప్పుడు వస్తుందో, వాడు ఎలా బ్రతుకుతాడో ఏమిటో అని బాధపడసాగాడు కిష్టప్ప. కొడుకు అమాయకత్వానికి, తండ్రి మాటను గుడ్డిగా పాటించే తత్వానికి కిష్టప్పకు కంటి మీద కునుకు కరువైంది. ఇలా వెంగళప్ప చేసే వెర్రి పనుల వల్ల కిష్టప్ప ఎన్ని కష్టాలు పడ్డాడో చూడాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.